మహిళలకు అన్ని రంగాల్లో తగిన ప్రాధాన్యం దక్కినప్పుడే దేశాభివృద్ధి పరుగులు పెడుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. మహిళల శక్తిని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నామన్న ఆయన దాన్ని గుర్తించినప్పుడే సమాజానికి దేశానికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. గుజరాత్లో మహిళా పారిశ్రామికవేత్తలు సాధించిన విజయాలను ఏకరువు పెట్టిన ఆయన వనితలకు ప్రభుత్వాలు సరైన అవకాశాలు ప్రోత్సాహం కల్పించాలని సూచించారు. దేశాభివృద్ధి సహా అన్ని రంగాల్లో మహిళలను భాగస్వాములను చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఫిక్కీ మహిళా విభాగం వార్షిక సమావేశంలో ప్రసంగించిన ఆయన జనాభాలో సగభాగమైన మహిళలు సమాజాన్ని నడిపించడంలో కీలక భూమిక పోషిస్తున్నారని అన్నారు. దేశంలో జరిగే సగం పనులు విజయవంతం కావడానికి మహిళలే ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమని చెప్పుకొచ్చారు. మహిళల శక్తిని అర్థం చేసుకోవడంలో పురుషుడు పూర్తిగా విఫలమవుతున్నాడన్న ఆయన అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అధికారం, పరిపాలన, నిర్వహణ, పరిశ్రమలు ఇలా అన్ని రంగాల్లో మహిళలకు తగిన ప్రాధాన్యం లభించినప్పుడే ఆశించిన ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. हमारी मातृशक्ति के ऑर्गेनाइज्ड वे में जो इन्वॉल्वमेंट चाहिए उसकी मात्रा बहुत कम है. पॉलिसी के तहत समाज की 50% शक्ति को जोड़ना है. ये अगर निर्णय करके हम करेंगे तो भारत जो आज ग्रोथ के कारण जहां अटका हुआ है उसको आगे खींच के ले जाने का काम अकेली हमारी ये 50% माताएं बहनों की शक्ति कर सकती है. ये हमारी विकास यात्रा में उनको हिस्सेदार बनाना पड़ेगा, उनको जोड़ना होगा. గుజరాత్లో మహిళలు సాధిస్తున్న విజయాలను సదస్సులో ఏకరువు పెట్టిన మోడీ అక్కడి గ్రామీణ మహిళలు, పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులకు గుజరాత్ సర్కార్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు. గుజరాత్లోని గిరిజన మహిళలు రూపొందించిన లిజ్జత్ పాపడ్ దేశానికే ఓ నమూనా అన్నారు. అక్కడి మహిళలు సాధించిన విజయాల్లో సర్కారు పాత్ర కొద్ది మాత్రమేనన్న ఆయన స్వశక్తితో ఎదిగే సత్తా మహిళలకు ఉందని అన్నారు. गुजरात की आदिवासी अनपढ़ बहनों का एक समूह जिसने इस लिज्जत पापड़ को प्रारंभ किया और 80 रुपया फर्स्ट एडवेंचर से उन्होंने किया तो 80 रुपया किराए से लिया था और धीरे धीरे एक ऐसा कोऑपरेटिव का मॉडल खड़ा कर दिया. आज लिज्जत पापड़ अरबों खरबों रुपयों के बिजनेस में लगे हैं, अरबों खरबों के, और सब कुछ महिलाओं के द्वारा चल रहा है. एंटरप्रेन्योरशिप का ये मॉडल है. ఇటీవల భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ సదస్సులో రాహుల్ పాల్గొన్న కొన్ని రోజులకే మోడీ ఈ సమావేశంలో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముందు ఫిక్కీ ఆడిటోరియంలోనే ఈ సదస్సు నిర్వహించాలని భావించిన మోడీ ప్రసంగాన్ని వినేందుకు మహిళలు అమితాసక్తి కనబరచడంతో వేదికను లీమెరిడియన్ హోటల్ కు మార్చారు.